నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు మీదనే, ఓట్ల లెక్కింపు మీదనే ఉంది. మొత్తం మీద బీజేపీ బలపరిచిన అభ్యర్థి కుమరయ్య విజయం సాధించి, ఇంకోవైపు జైపాల్ రెడ్డి కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా ఇక నిన్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇంకా గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నడుస్తూనే ఉన్నది. మొత్తం మీద అయితే 2 టీచర్ ఎమ్మెల్సీలో మాత్రం 2 అభ్యర్థులు విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత ఇక వాళ్ళ విజయానికి సంబంధించి మామూలుగా బీజేపీలుగా ఒక రకంగా సెలబ్రేషన్స్ ధూమ్ధామ్ చేసుకున్నారు. ఇక విజయం సాధించిన తర్వాత ఎట్లుంటుంది. ఇంకోవైపు నీళ్ల పంచాయతీ నడుస్తుంది. ఏపీ తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీ రోజు రోజుకి ముదిరిపోతూ ఉంది. కృష్ణా జలాలు, కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా కూడా తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి 70% కృష్ణా జలాల్లో వాటా వాడుకునే హక్కు మాకు ఉంది. ఖచ్చితంగా 70% మేము వాడుకుంటామంటూ నిన్న కేంద్ర మంత్రిని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి కలిసిరు. ఎట్టి పరిస్థితుల్లో నీళ్ల పంచాయతీలో తగ్గేదే లేదు, మా వాటా మాకు కావాల్సిందే అంటూ అవసరమైతే బాబు మీద యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మా నీళ్లను ఏపీకి ఇచ్చేది లేదనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక యుద్ధాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల బాడీలు ఇంతవరకు కూడా ఆ డెడ్ బాడీలు ఆచూకీ కూడా తెలియట్లేదు. ఎంత వెతికినా, ఎంత టెక్నాలజీ ఉపయోగించినా కొన్ని చోట్ల మిషన్ టెక్నాలజీని ఉపయోగించి చూస్తే కొన్ని చోట్ల ఇక్కడ కొన్ని డెడ్ బాడీలు ఉన్నట్టుగా కొంత గుర్తింపు చేసినప్పటికీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బురద, మట్టి, ఆ నీళ్ళన్నీ కూడా తీస్తే ఎక్కడ కూడా లోపల డెడ్ బాడీలు ఉన్నట్టుగా కనిపించినటువంటి పరిస్థితి. రోజు రోజుకు టన్నెళ్ళు రెస్క్యూ పనులు ఇంకా రిస్క్గా మారుతూ ఉన్నాయి. అవసరమైతే రోబోల్ని దించాలంటూ ముఖ్యమంత్రి చెప్పడం, రోబోల్ని ఇంకా బరిలోకి దించేందుకు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ 11 రోజులు అవుతుంది, రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. 11 రోజులైనా కనీసం ఆ డెడ్ బాడీల ఆచూకీ కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి చూద్దాం. ప్రధానంగా ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి నీటి వార్ కనిపిస్తుంది. టన్నెల్లోకి మరి రోబోల నుంచి ఆ డెడ్ బాడీలను కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెడ్ బాడీలు మిస్ అయినట్టు తెలుస్తోంది. అసలు దొరుకుతాయా లేవా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు ఇక టీచర్స్ ఎమ్మెల్సీ, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నిన్న 2 టీచర్స్ ఎమ్మెల్సీ రిజల్ట్ అయిపోయింది. గ్రాడ్యుయేట్స్ ఇవాళ సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. బట్ బాధాకరం ఏంటంటే టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కనీసం ఓట్లు వేయలేనటువంటి పరిస్థితి, సరిగ్గా ఓట్లు కూడా వేయలేని పరిస్థితిలో మన యువత ఉన్నట్టు తెలుస్తున్నది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో 1000కి పైగా చెల్లని ఓట్లు పడాయట. ఎట్లా ఓటేయాలన్నా కూడా తెలియనటువంటి పరిస్థితిలో మన గ్రాడ్యుయేట్స్ యువత, చదువుకున్నటువంటి యువత ఉన్నారు. రైట్, ఒక్కసారి మనం హెడ్లైన్స్కి పోదాం. హెడ్లైన్స్ తర్వాత పూర్తి వార్తా కథనాలకు పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, చంద్రబాబుపై రేవంత్ కంప్లైంట్, ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు, గోదావరి జలాలపై రాజీ లేదు, కృష్ణా తరహాలో లిటిగేషన్ వద్దు, ఇక మా నీటి వాటాలు ముందు తేలాలి, ఏపీ బనకచెర్ల ప్రాజెక్టుకు సరికాదు, వరద జలాల ప్రాజెక్టులు విత్డ్రా చేసుకోవాలి, మావి పూర్తయ్యాకే వాళ్ళ ప్రాజెక్టులు క్లియర్ చేయాలి, కేంద్ర మంత్రికి ఇదేం చెప్పా, ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ అంటూ వార్త కనిపిస్తుంది. చంద్రబాబుపై రేవంత్ కంప్లైంట్ చేశారు. ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు, గోదావరి జలాలపై రాజీ లేదంటూ నిన్న కేంద్ర మంత్రి కలిసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఆస్తి కోసం కన్నతల్లి హత్య, పొడిచి పొడిచి చంపిన కొడుకు, సంగారెడ్డిలో దారుణం, డ్రగ్స్ మద్యానికి బానిసపై ఘాతుకమట, ఆస్తి కోసం తల్లిదండ్రులతో తరచు గొడవలు, చివరికి తల్లిని చంపిన ఇక కటకటాలోకి వెళ్ళే వ్యక్తి, కొడుకు కార్తిక్ను అరెస్ట్ చేసిన పోలీసులు, తల్లి బిడ్డల బంధానికి మాయని మచ్చపడింది, సంగారెడ్డిలో ఓ కొడుకు చేసిన పనితో మానవ సంబంధాలు మరోసారి ప్రశ్నార్థకంలోకి పడ్డాయి, ఆస్తి డబ్బుల విషయంలో ఏ బంధం అతీతం కాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆస్తి కోసం సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కొడుకు ఏకంగా కన్న తల్లిని హత్య చేశాడు. అలా ఇలా కాదు, ఏకంగా 8 కత్తిపోట్లు పొడిచి తల్లిని దారుణంగా చంపాడు. ఈ దారుణ ఘటనలో సంగారెడ్డి ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. సోమవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినో విలాస్లో తల్లి రాధిక ఆమెను కన్న కొడుకు కార్తిక్ రెడ్డి కత్తితో పొడిచి చంపేశాడు. చూడడానికి ఇంకేమైంది, బాగానే ఉన్నాడు కదా, చేసుకొని బతుకోవచ్చు కదా. బంగారం లాంటి కన్న తల్లిని కన్న కొడుకు 8 సార్లు కత్తితోటి పొడిచి పొడిచి చంపినట్ట. ఇంకెక్కడున్నాయి ఆ మానవ సంబంధాలు? ఇంకెక్కడున్నాయి ప్రేమ, అనురాగం, అనుబంధాలు, ఆప్యాయతలు? ఇటువంటివన్నీ చూస్తే ఉన్న కాస్తంత ప్రేమ అనుబంధాలు కూడా చచ్చిపోయేటట్టున్నాయి.
ఆస్తి కోసం కన్నతల్లిని చంపుకున్నట. ఆ కన్నతల్లి వీని కనుక్కుంటే అసలు వీడే లేకుంటుండే, ఈ పంచాయతీ లేకుంటుండే. విని కానీ ఆ కన్నతల్లి తప్పు చేసేది. సో ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇటువంటి వార్తలు రోజుకొక 10 కనబడతా ఉన్నాయి మనకు. టీచర్ ఎమ్మెల్సీ విజేతలు కొమరయ్య శ్రీపాల్ రెడ్డి. సారీ, నేను ఇంట్రడక్షన్లో జైపాల్ రెడ్డి అని చెప్పినట్టున్నా. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. శ్రీపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి కాదు. సో టీచర్ ఎమ్మెల్సీ విజేతలు కొమరయ్య శ్రీపాల్ రెడ్డి. కరీంనగర్లో బీజేపీ, నల్గొండలో పీఆర్టీయూ గెలుపు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచిన మల్కం కొమరయ్య, రెండో ప్రాధాన్యత ఓటుతో నెగ్గిన శ్రీపాల్ రెడ్డి. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. రేపు సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతుంది. తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సోమవారం సాయంత్రానికి టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కం కొమరయ్య భారీ విజయం సాధించారు. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. సో ఇంకొకటి రిజల్ట్ వస్తే అయిపోతుంది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. ఇక ఇప్పటికైతే 2 విజేతలు టీచర్ ఎమ్మెల్సీలో మనకు కనబడతా ఉన్నారు. ఒకటి పీఆర్టీయూ, ఇంకోటి మల్కం కొమరయ్య బీజేపీ. విహెచ్పై వేటు. సీనియర్ నేత విహెచ్పై హైకమాండ్ సీరియస్ అయింది. విహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల భేటీకి బీఆర్ఎస్, బీజేపీ నేతలు. కులగనపై సమావేశంలో చర్చ. సమావేశంపై ఇన్ఛార్జ్ మీనాక్షి అభ్యంతరం. ప్రతిపక్షాలతో చర్చించాలని అంటున్న ఆగ్రహం. ప్రతిపక్షాలతో చర్చలేంటని ఆగ్రహం. ఇప్పటికే కులగణన విషయంలో ఎమ్మెల్సీ సస్పెన్షన్. సో హనుమంతరావు పైన వెయిట్ పడతానంటున్నారు. బట్ వెయిట్ లేదు, ఇక ఘాటు లేదు, అయిపోయింది ఆ ముచ్చట. సో మొన్న శనివారం నాడు జరిగినటువంటి సంఘటన ఇక రోజు రోజుకు విహెచ్ మీద కొంతమంది పడనోళ్ళు కొత్తగా వచ్చిన నటరాజ్ మీనాక్షన్కు ఫోన్ చేసి ఇక మీ పార్టీ సీనియర్ నేత ఇట్లా ఇతర పార్టీ నేతలతోటి సమావేశం పెట్టిండు తల్లి, మరి ఏంది కథ, మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అని ఓ మెసేజ్ పెట్టినట మీనాక్షి నటరాజన్కు. సో మీనాక్షి నటరాజన్కు మెసేజ్ పెట్టగానే ఆమె సీరియస్ అయ్యి నెక్స్ట్ డే సండే అనుకుంటా విహెచ్ ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేస్తే గాంధీ భవన్లో ఆ ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేయించారు. ఎందుకు మళ్ళా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇంకేదో చెప్పబోయి అది ఇంకేదో కన్వర్ట్ అయ్యి పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండమని విహెచ్కి చెప్పినట్టు తెలుస్తోంది. సో అందుకే విహెచ్ నేనేం తప్పు చేయలేదు, కొంతమంది నాయకులతో నేను మున్నూరు కాపు సమావేశం పెట్టుకుని వాస్తవమే, అది మంత్రిగా మా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆది శ్రీనివాస్కు మంత్రి అవకాశం ఇవ్వాలి, మా మున్నూరు కాపు సామాజిక వర్గానికి రేపు పొద్దున నామినేటెడ్ పోస్టులో ఇతర కార్యవర్గంలో మాకు సముచితమైన స్థానం కల్పించాలంటూ మేము మాట్లాడినాం, తప్పేమున్నది రాబాయ్ అని చెప్పేసి విహెచ్ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ సమస్య కొంత సద్దుమైనట్టుగా కనబడతా ఉంది, పెద్దగా దీని గురించి మనం చర్చించాల్సిన అవసరం ఏం లేదు. రైట్, డెడ్ బాడీలు మిస్సింగ్, రంగంలోకి దిగనున్న రోబోలు. జీపీఆర్ టెక్నాలజీ ఫెయిల్, 7 మీటర్లు తవ్విన కానరాని కార్మికుల ఆచూకీ. రోజు రోజుకు కష్టంగా రెస్క్యూ ఆపరేషన్. నీటి ఊటతో సహాయక చర్యలకు అంతరాయం. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్న సర్కార్, రోబోలను ఉపయోగించాలంటున్న సీఎం రేవంత్. సో టన్నెల్లో డెడ్ బాడీలు మిస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఎక్కడ వెతికినా కూడా అక్కడ దొరకట్లేదు, ఎందుకంటే గత 9-10 రోజుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇక అక్కడ బాడి ఉంది, ఇక్కడ బాడి ఉంది, ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, ఇవాళ దొరుకుతుంది, రేపు దొరుకుతుంది, ఇక గంటలనే దొరుకుతున్నటువంటి ఆలోచనతో ఇక రాష్ట్ర ప్రభుత్వం మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు అక్కడ అధికారులని 12 రెస్క్యూ టీముల్ని అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా 12 రెస్క్యూ టీములంతా దేశంలోనే అత్యంత టెక్నాలజీ, అత్యంత నైపుణ్యత కలిగినటువంటి రెస్క్యూ టీమ్స్. సో ఇంత నైపుణ్యత, ఇంత అనుభవం ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ 10-11 రోజులు అవుతున్నప్పటికీ కూడా డెడ్ బాల్ని బయటికి తీయలేకపోతున్నాయి. అంటే అక్కడ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఎంత కష్టంగా, ఎంత క్లిష్టంగా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదేమీ అర్థం చేసుకోకుండా ప్రతిపక్ష నాయకులు ఇట్లా బట్టగాల్చి ఇట్లా మీదేయాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఇక వీళ్ళు వాళ్ళని రెస్క్యూ టీంలను బయటకు పంపించి బీజేపీలను, బీఆర్ఎస్లను టన్నెల్ లోపలికి పంపించాల్సింది. సో ఇదేమి తెలియక ఇది ప్రభుత్వ వైఫల్యము, ఇట్లా పోయి అట్లా డెడ్ బాడీలను తీసుకురావచ్చు, ఇట్లా పోయి అట్లా 8 మంది కార్మికులను కాపాడవచ్చు అని ఇక రోజుకో మాట, పూటకొక స్టేట్మెంట్లు. 11 రోజులు అయినా రెస్క్యూ టీమే ఏం చేయాలనేటువంటి పరిస్థితి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, మంత్రులు ఏం చేస్తారు. సో టన్నెల్ విషయంలో కొంత గతంలో రాజకీయాలు చేసిన ఈ మొదట 4-5 రోజులు కానీ ఇప్పటికైనా ఆలోచన చేయాలి రాజకీయ నాయకులు. అంత ఆషామాషి విషయం కాదనేది ఇప్పటికైనా అర్థమై ఉండొచ్చు. రైట్, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే
అనోరాకు ఆస్కార్ పంట వేశ్యకథకు దక్కిన గౌరవం. రైట్. కృష్ణా జిల్లాలో 70% వాటా తెలంగాణకు కేటాయించండి. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్లకు అనుమతులివ్వండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. గోదావరిపై రాష్ట్ర ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరపాలని విన్నపం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం, బనకచెర్లపై ఫిర్యాదు. సాగునీటి పథకాలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం అందించాలంటూ అభ్యర్థన. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సాగునీటి అంశంపై వినతి పత్రం సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న ఢిల్లీకి పోయి కలిసిరు. సో ఈ ముచ్చట బాగా చర్చనీయాంశంగా ఉంది. ఎస్ రైట్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కుమరయ్య శ్రీపాల్ రెడ్డి. కరీంనగర్ మొదటి ప్రాధాన్యత ఓట్లతో భాజపా బలపరిచిన అభ్యర్థి విజయం. నల్గొండ స్థానాల్లో హోరాహోరీ. పిఆర్టీయూ టీఎస్ అభ్యర్థిని వరించిన గెలుపు. శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించుండు. సో ఇక్కడ శ్రీపాల్ రెడ్డి మనకు పిఆర్టీయూఎస్ టీఎస్ అభ్యర్థి, ఇక్కడ కుమరయ్య బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. సో అది ఒడిసిపోయిన కథ. ఇక 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు వెసులుబాటు. పరీక్ష కేంద్రంలో లొకేషన్ గుర్తించేలా హాల్ టికెట్పై QR కోడ్. చేతి గడియారాలను అనుమతించం. ఇక ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య రేపటి నుంచి పరీక్షలు హాజరు కానున్న 9.96 లక్షల మంది అంటూ మనకు వార్త కనిపిస్తుంది. మొత్తం మీద ఒక మంచి వెసులుబాటు అయితే ఇక ఇంటర్కి సంబంధించినటువంటి ఇంటర్ బోర్డు కృష్ణాదిత్య చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇంటర్ బోర్డు ఏం చేసిందంటే హాల్ టికెట్ మీద QR కోడ్ ఒకటి ఇచ్చిందట. సో గతంలో మనము ఎక్కడెక్కడనో సెంటర్లు పడితే ఆ సెంటర్ దగ్గరికి పోవాలంటే కొన్నిసార్లు మ్యాప్లో చూపిస్తుంది, కొన్నిసార్లు చూపించదు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు హాల్ టికెట్ మీదనే QR కోడ్ ఉంది. సో QR కోడ్ స్కాన్ చేస్తే ఆ కాలేజీ సెంటర్ లొకేషన్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇక ఎటువంటి గడియారాలకు లోపలికి అలవలేదట. 5 నిమిషాలు ఆలస్యమైన ప్రశాంతంగా పోండి. ఇక 5 నిమిషాలు ఆలస్యమైన అలవ్ చేస్తారు కదని చెప్పి 5ను కాస్త 10 దాకా తీసుకుపోదు. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఇంటర్ విద్యార్థులకు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పరీక్ష కేంద్రాల్లో అప్పటిదాకా ఉంటాడు, ఇక గేటు క్లోజ్ అయ్యే ముంగలు ఉరుకొస్తారు. 5 నిమిషాలు అనగా ఉరుకొచ్చి ఇక బ్రతిమలాడుతూ ఉంటారు. కాబట్టి 5 నిమిషాలు ఆలస్యమైన లోపలికి పంపిస్తారట. సో కంగారు పడాల్సిన అవసరం లేదు కాబట్టి సో జాగ్రత్తగా వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయొచ్చు. రైట్. యాస్టీస్గా అన్ని పేపర్లు లాగే మనకు ఆంధ్రజ్యోతిలో కూడా కనిపిస్తుంది. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వద్దు, ఎన్డీఏ భాగస్వామ్యంగా వేగంగా అనుమతులు ఇప్పించాడంటూ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు వినతి పత్రం ఇస్తున్న ముఖ్యమంత్రి వార్త కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ DPR కన్సల్టెంట్ ఖరారు. పనులు దక్కించుకున్న భోపాల్ కంపెనీ. ఇక అధ్యయనానికి 9.86 కోట్ల ఖర్చు. త్వరలో సంస్థతో కేంద్రం ఒప్పందం. 6 నెలల్లో కేంద్రానికి నివేదిక. ఇక దండు మల్కపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు 6 లైన్లుగా విస్తరణట. హైదరాబాద్ టు విజయవాడ హైవే విస్తరణ సక్సెస్ఫుల్గా ఓకే అయిందట. DPR కన్సల్టెంట్ ఖరారు అయిందట. ఇక నల్గొండ PRTU కరీంనగర్లో బీజేపీ ఘన విజయం అంటూ వార్త కనిపిస్తుంది హైలైట్గా ఆంధ్రజ్యోతిలో. రైట్. ఇక్కడ చూడొచ్చు. శ్రీరామరాజు దశరథ్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టర్ DE. కార్యాలయంలోనే పట్టుబడ్డ నిజామాబాద్ సబ్ రిజిస్టర్ శ్రీరామరాజు ఫైళ్లపై సంతకానికి 10,000 తీసుకుంటూ దొరికిన GHMC DE దశరథ్. ఇది ఏం కాలం, పోయే కాలం అంటారు అదిని. ఇది ఉండే కాలమా, పోయే కాలమా? మంచిగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రశాంతంగా చేసుకొని ప్రజలకు సేవ అందించాల్సినటువంటి కొంతమంది అధికారుల తప్పిదాల వల్ల అందరికి చెడ్డ పేరు వస్తున్నది. అరే లంచం తీసుకున్నాడు గాడిద అని చెప్పేసి ప్రభుత్వ ఆఫీసులలో పెద్ద తాటికాయ అంత అక్షరాలతో రాస్తూ ఉన్నారు. లంచం ఇచ్చినవాడు లంచం తీసుకున్నవాడు ఇద్దరు కూడా గాడిదతో సమానం, చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడి రాసి పెడతారు. అయినప్పటికీ కూడా 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిరట వీళ్ళిద్దరు, సబ్ రిజిస్టరు ఇంకొక ఆయన DE. సో ఎట్లా అమాయకమైన మొహాలు పెట్టారు చూడండి. రెడ్ హ్యాండెడ్గా ఆఫీసులో దొరికిరట. ఏం తెలియని అన్యం పుణ్యం తెలియని అమాయకులు లెక్క ఫేసులు కనబడతా ఉన్నాయి. కానీ సంపాదన కోట్లలో ఉంటుంది. ఈ ఒక్క ఆఫీసులని కాదులే, తెలంగాణలో ఉన్నటువంటి చాలా ఆఫీసులలో ఇదే నడుస్తూ ఉంది. కొన్ని బయటపడతా ఉన్నాయి, కొన్ని బయటపడతలే. రుసుము చెల్లిస్తే LRS 10 రోజుల్లోనే. దరఖాస్తు తిరస్కరిస్తే 10%. ఇక ప్రాసెసింగ్ ఫీజుగా మినహాయింపు. ప్రోరేటా ఓపెన్ స్పేస్ రుసుము చెల్లించకుంటే రాయితీ లేనట్లే. ఆ రుసుము చెల్లించకపోయినా క్రమబద్ధీకరణకు ఆమోదం. కానీ భవన నిర్మాణ సమయంలో మొత్తం సొమ్ము చెల్లించాల్సిందే. సో రుసుము చెల్లిస్తే LRS 10 రోజుల్లోనే వస్తుందట. దరఖాస్తు ఒకవేళ తిరస్కరిస్తే 10% ప్రాసెసింగ్ ఫీజుగా
మినహాయింపు ఇస్తారట. సుంకాల ఆందోళన, స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం. అమెరికాకు గోయల్ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని హుటాహుటిన వెళ్ళిన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ 5 రోజుల పాటు అమెరికాలోనే సుంకాల తగ్గింపు, వాణిజ్య ఒప్పందంపై చర్చలు, ద్వైపాక్షికంగా వాణిజ్యాన్ని మెరుగుపరచడంపై అమెరికా అధికారులతో మంత్రి సమాలోచనలట. రైట్. ఆస్తి కోసం అయిన వారిని ప్రాణాలే తీసి కనబడతా ఉంది. ఇంత కూడా మన వార్త చదివినాం. సో ఆస్తి కోసం అయిన వారి ప్రాణాలే తీసి 100 కోట్ల భూమి విషయంలో తల్లితో కొడుకు గొడవ, భూమి పంచివనందుకు ఆమెను కత్తితో పొడిచి హత్య. సంగారెడ్డి జిల్లా తెల్లపూర్లో దారుణం. ఇక 5 గుంటల భూమి కోసం భర్తను చంపిన భార్య, ఆ భూమిని తన పేరిట రాయాలంటూ భర్తకు వేధింపులు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఇబ్రహీంబాద్లో నిద్రిస్తున్న భర్తను కొడుకుతో కలిసి గొంతు నిలిమి హత్య చేసిన భార్య. సో రోజు రోజుకు మానవ సంబంధాలన్నీ మంట కలిసిపోతున్నాయి. చెప్పుకుంటూ పోతే ఇక ఇజ్జత్ పోయేటట్టున్నది. అసలు కనీసం విలువలు అనేటివి లేవు. మనం గతంలో చూసినాం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తులను, వక్తలను చూసినాం. కానీ ఇక్కడ ఇచ్చిన మాట కాదు, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఖరీదైన కార్ల కోసం ఖర్చులకు పైసలు ఇవ్వలేదని కన్న తల్లుల్ని, కట్టుకున్న భర్తల్ని కడదీడుస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. సో రేపు మీ ఇంట్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో దయచేసి పిల్లల్ని పెంచేటప్పుడు ఆస్తులు చూపించో, ఖరీదైన కారు చూపించో, లగ్జరీ లైఫ్ చూపించో పెంచకుండి వానికి కష్టం అంటే ఏదో తెలిసినట్టు పెంచురు. చెమట ఓరిస్తే కానీ 4 రూపాయలు సంపాదించుకోలేము. సో చేతులు ఏమో తెలంగాణలో ఒక భాషలో రెక్కాడితే కానీ డొక్కాడదని తెలంగాణ గ్రామాల్లో వినిపిస్తున్నటువంటి మాట. తెలంగాణలో మీరు ఏ మారుమూల గ్రామానికి పోయినా కూడా ఏ పెద్ద మనిషిని పట్టుకొని ఏమే పెద్ద మనిషి ఎట్లుంది బాగా సంపాదిస్తున్నాం అంటే ఏమున్నది బిడ్డ రెక్కాడితే కానీ డొక్కాడదు అన్నట్టుగా చెప్తా ఉంటారు వాళ్ళు. అంటే గ్రామాల్లో ఎప్పుడైనా కూడా కష్టాన్ని నమ్ముకొని ఆ పూటకు సంపాదించుకొని ఆ పూటకు తింటారు కానీ కూడబెట్టుకొని ఆస్తులు అంతస్తులు కట్టుకొని ఏముండదు. కానీ కొన్ని మహానగరాల్లో ఇక బిజినెస్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అక్రమంగా సంపాదించి కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టుకుంటే ఆ ఆస్తుల మీద కొడుకులు స్వేచ్ఛగా పెరుగుతుంటారు. వానికి ఏం కష్టం అంటే తెలియదు. వానికి చెమట కాడితే ఫ్యాన్ వేయాలి, ఇంకొంత ఉక్కబోస్తే ఏసీ వేసుకోవాలి. 1కి పోవాలన్నా 2కి పోవాలన్నా బయటికి పోవాలన్నా ఇంట్లోకి పోవాలన్నా ఇక చిన్న చిన్న ఎలక్ట్రికల్ వెహికల్స్, కార్లు, మార్కెట్కి పోవాలన్నా కారు. సో ఇట్లా అంత లగ్జరీగా పిలిచడాన్ని ఇక వానికి పైసలు లేకపోయేసరికల్లా రిమ్మలేసి పిచ్చిలేసి ఇక మందుకు డబ్బులు ఇవ్వవా, నాకు డ్రగ్స్కు డబ్బులు ఇవ్వవా, లేకపోతే నాకు ఆస్తి పంచేవా అని ఇట్లా కన్న తల్లి తండ్రులను కడదేరుస్తున్నటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. సో ఎక్స్ప్లెనేషన్లో మనం మాట్లాడదాం. చాలా బాధ అనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి వార్తలు చూస్తూ ఉంటే. సో ఇంకా మానవత్వం అనేది బతికే ఉందా అన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఆల్మోస్ట్ అన్ని దినపత్రికలు మనకు అవే కనబడతా ఉన్నాయి. అనోరాకు ఆస్కార్ పంట, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి సహా 5 పురస్కారాలు. ఇండియన్ షార్ట్ ఫిలిం అనుజాకు నిరాశ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఈసారి కూడా ఆస్కార్ దక్కలేదు భారత్కు. ఇక ఆమ్దాని పెద్దలది, తలసరి అందరిది. రాష్ట్రమంతా వెలిగిపోతున్నట్లు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్కలు. వాస్తవానికి 3 జిల్లాల్లోని అధిక సంపద, అది కొద్ది మంది బిలియనర్ల దగ్గరే. ఇక దాని అందరికీ ఆపాదిస్తూ ఏండ్లుగా పాలకుల ప్రచారం. 2023-24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరి ఇన్కము 3.56 లక్షలు. ఆ హిసాబ్లో నలుగురున్న ఫ్యామిలీ ఆమ్దాని 14 లక్షలకు పైన ఉండాలి. కానీ ఆ సంపదంతా ఉన్నది కొద్దిమంది పెద్దల చేతుల్లోనే. హైదరాబాద్లో 1000 మంది దగ్గర 20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలోనే తలసరి ఆదాయం ఎక్కువనట. 24 జిల్లాల్లో 2.50 లక్షల లోపే ఫర్ క్యాపిటల్ ఇన్కమ్. 8 జిల్లాలోనైతే 2 లక్షల లోపేనట. సో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాదు, సంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ. ఇక రంగారెడ్డి, హైదరాబాద్ అంటే మంచిగా ఈ రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టూ కోకాపేట, హైటెక్ సిటీ, మాదాపూర్ ఇవన్నీ కూడా దుమ్ము పొట్టు కోట్ల రూపాయల ఆమ్దాని వస్తుంది, కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ఇక మేడ్చల్ కూడా హైదరాబాద్ కానుకొని ఉంటుంది. నల్గొండ కూడా కొంత అక్కడ బాగా పైసలు నాకు తెలుస్తుంది. ఇక హ్యూరాన్ రిచెస్ట్ ఇండియా లిస్ట్లో హైదరాబాదీలట. హైదరాబాద్లో రిచెస్ట్ 4 పేర్లు చెప్తున్నారు. మురళీ దివి ఫార్మన్ అట, పిచ్చిరెడ్డి మెగా కన్స్ట్రక్షను, పివి కృష్ణారెడ్డి మెగా కన్స్ట్రక్షను, పార్థసారథి రెడ్డి ఏది హెటోరో ఫార్మన్ అట. మొత్తం మురళీదేవి 76,100 కోట్లు, పిచ్చిరెడ్డి 54,800 కోట్లు, పివి కృష్ణారెడ్డి 52,700 కోట్లు,
పార్థసారథి రెడ్డి 29,900 కోట్లు. సో తెలంగాణలో అత్యంత ధనవంతులుగా వీళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. సో రిచెస్ట్ ఇండియా లిస్ట్లో హైదరాబాద్లో 4 ఉన్నారట. ఎవరి బిజినెస్ వాళ్ళకే ఇష్టారాజ్యంగా సంపాదించినట్టు తెలుస్తోంది. సో ఈ 4 చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఈ 4 పేరు చెప్పి ఇక తెలంగాణ మొత్తం కూడా బాగా బంగారు తెలంగాణ అయింది. తెలంగాణ మొత్తం ఎవరికి వాళ్ళు మస్తు సంపాదించుకుంటారని గత ప్రభుత్వము గత పాలకులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక దాంతో మొత్తం ఏదో తెలంగాణ అంతా కూడా బంగారుమయమైపోయినట్టుగా కవరింగు. రైట్. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు వినతి పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మా వాటా తేల్చాకే ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్ ఇవ్వంటూ వార్త కనిపిస్తుంది. మనం ఇప్పటివరకు అన్ని పత్రికల్లో చూసాం. బనకచెర్లపై అభ్యంతరం చెప్పినాం, ఏపీ ఎలాంటి డిపిఆర్ ఇవ్వలేదంటూ కేంద్ర మంత్రి చెప్పారు. ఉత్తమ్ తెలంగాణ నీళ్ల విషయంలో ఏపీకి అడ్డుకట్ట వేయాలంటూ కోరాం. 5 ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశాం. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలంటూ అడిగాం. తెలంగాణ నీటి వాటాలపై కేంద్ర మంత్రి ఎదుట బలంగా వాదించామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. వెంటనే పిల్లల్ని కనండి, డిలిమిటేషన్ ఎఫెక్ట్తో తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి. పెళ్లి చేసుకున్న వెంటనే 1కి 2, గతంలో ఒకరు లేదా ఇద్దరు అనుకునేది, ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అన్నారు. గతంలో 3 వద్దు 2 ముద్దు అన్నారు. సో ఇప్పుడు ఎంతమందినైనా కానండి కానీ జనాభాను పెంచుని, జనాభా పెంచితే మనకు లోక్సభ సీట్లు పెరుగుతాయని స్టాలిన్ చెప్తున్నటువంటి పరిస్థితి. టీచర్ ఎమ్మెల్సీగా మల్కం శ్రీపాల్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇంటర్ ఎగ్జామ్స్కి 5 నిమిషాలు లేట్ అయినా ఓకే, నిర్ణీత టైంకు ఆలస్యమైన సెంటర్లోకి అనుమతి అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక డ్రగ్స్కు బానిసై తల్లిని చంపిన కొడుకు అంటూ మనం ఇంతకుముందు చదువుతున్నట్టు వార్త. అమెరికాలో మళ్ళీ కార్చిచ్చు అంటూ మళ్ళీ కార్చిచ్చు. ఇక అమెరికాను నార్త్ సౌత్ కరోలినాలో 1000 ఎకరాలు బూడిద చేస్తుందట. సో ఈ కార్చిచ్చు మళ్ళా కాలబడ్డట్టున్నది. ఒక్కసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. సేమ్ యాస్టిస్ స్వేచ్ఛలో కూడా ఢిల్లీ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు జ్ఞాపికను బహుకరిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి ఉత్తమ్, ఎంపీ రఘువీర్ అంటూ కనిపిస్తుంది. కాగితాలోనే కాలేజీలు, గత సర్కార్ నిర్లక్ష్యం కాంగ్రెస్కు భారం. బిల్డింగులు లేకుండానే 17 కాలేజీలు ప్రారంభం. లెక్కల కోసం పాకులాడిన బీఆర్ఎస్. మెడికల్ కాలేజీల నిర్మాణాలని గాలికి, తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు. మెడికల్ ఇప్పటికీ వేగంగా నిర్మించాలని సర్కార్కు టాస్క్. ఇప్పుడు వేగంగా నిర్మించాలని సర్కార్ టాస్క్ అట. ఈ బడ్జెట్లోనూ ఫస్ట్ ప్రయారిటీ మరి కాలేజీలకి ఇస్తారేమో చూడాలిగా. హరీష్కు కళ్యం, ఉమ్మడి మెదక్కే పరిమితమైన ట్రబుల్ షూటర్. రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు నో పర్మిషన్. సొంత చొరవతో పార్టీ ప్రోగ్రామ్స్. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు. ఇక టన్నెల్ పరిశీలన ప్రోగ్రాం తప్ప జిల్లా టూర్లకు దూరం. కవిత కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు పార్టీలో హాట్ టాపిక్. కేటీఆర్కు హరీష్తోనే డేంజర్. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. హరీష్ రావును ఉంచుతారా, పార్టీకి పంపిస్తారా కూడా ఒక క్లారిటీ లేదు. బీసీ రిజర్వేషన్ బిల్లులు కొలిక్కి. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాలకు వేరువేరుగా అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం. బడ్జెట్ సెక్షన్లోనే ఈ రెండింటిపై చర్చ, ఆమోదం. అనంతరం పార్లమెంట్లో ఆమోదం కోసం ఢిల్లీకి పంపే అవకాశం ఉందట. ఇక బీసీ రిజర్వేషన్లు ఒక కొలిక్కి వచ్చినాయి. సో 2 బిల్లులు పెడతారట. ఆ 2 బిల్లులు, ఒకటి స్థానిక సంస్థల రిజర్వేషన్ పెంపు, ఇంకోటి విద్య, అదేవిధంగా రాజకీయంగాను వాళ్ళకు మరి వెసులుబాటు కలిగించే విధంగా ఆ రిజర్వేషన్ బిల్లును పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ 2 బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోద విధుల వేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒకటి విద్య, ఇంకోటి ఉద్యోగాల్లో రిజర్వేషన్ను వర్తించేలా ప్రయత్నాలు చేస్తుందట. ఇక కుర్చీలు ఖాళీ, అందుబాటులో ఉండని అధికారులు. ఆదేశాలు వచ్చిన కమిషనర్ అదే బాటలోనట. అందుబాటులో ఉండని అధికారులు ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ అదే బాటలో. ఇక జిహెచ్ఎంసీలో ఆయన ఆదేశాలు బేఖతర్. నిరాశతో వెనుదిరుగుతున్న ప్రజాప్రతినిధులు, అర్జీదారులు. అధికారంలో కొరబడిన జవాబుదారీతనం ఆందోళన చేస్తున్న అర్జీదారులు. కమిషనర్ అట్లే ఉంటే అధికారులు కూడా అట్లే ఉంటారు, ఇంకేముంటుంది. ఇంకేం కనిపిస్తుంది. నేను రాష్ట్రానికి మీనాక్షి, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష. రేపు ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలపై రివ్యూ అట. సో మీనాక్షి నటరాజన్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. సో దిశలో చూస్తే, దిశలో ఇదే ఉంది, రాజీ పడేది లేదు. తెలంగాణ నికర జలాల వాటా తేల్చాల్సిందంటూ కేంద్ర మంత్రిని కలిసిన వార్త కనిపిస్తోంది.
నేడు ఢిల్లీలోనే సీఎం అంటూ సో అక్కడనే ఉండి ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మంత్రివర్గ విస్తరణ రాహుల్ టూర్ పైన చర్చ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ మరి అభ్యర్థుల్ని ఖరారు చేయాలి కాబట్టి దాని మీద డిస్కషన్ చేసే అవకాశం ఉన్నది. 10 రోజులైనా దొరకని ఆచూకీ కార్మికుల్ని సురక్షితంగా బయటికి తీసుకురావాలి. ఎస్ఎల్బీసీ ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రేట్ వర్కర్స్ ప్రభుత్వ నిశాంతగా పరిశీలిస్తుందన్న అడ్వకేట్ జనరల్. ప్రైవేట్కు ధీటుగా పోటీ పడలేకపోతున్నాం, కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలి. గుజరాత్ తరహాలో టీచర్లకు సింగపూర్లో శిక్షణ, విద్యా సంస్కరణ సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు అంటూ వార్త కనిపిస్తుంది. సో ప్రైవేట్కు ధీటుగా పోటీ పడలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చైనా పోటీ పడేలా ప్రయత్నాలు చేయాలట. మహిళా కమిషన్పై సర్కార్ వివక్ష, పని చేద్దామంటే నిధులు కరువు, ఎన్ని విజ్ఞప్తులు చేసినా నో రెస్పాన్స్, ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి లేకపోతే రాజీనామాలు చేస్తాం, కమిషన్ సిబ్బంది ఓపిక పట్టాలంటూ ప్రభుత్వ వర్గాలు. సో సర్కారు వివక్షనట, పైసలు ఇస్తలేరట, పని చేద్దామంటే నిధులు కరువైనట, నిధులు లేకపోతే మేము ఏం చేస్తామని అంటున్నారు. ఇక పొత్తు ధర్మాన్ని పాటించండి, ఇచ్చిన హామీ మేరకు 2 ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిందే, ఈ దఫా ఒకటి మరొక ఎమ్మెల్సీ. టీపీసీసీ చీఫ్ సిపిఐ నేతలు భేటీ అట. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలపై డిస్కషన్. సో చూడాలి మరి సిపిఐ ఎంతవరకు న్యాయం చేస్తుంది సిపిఐకి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఐ నేతలు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయినటువంటి వార్త మనకు దిశలో కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. సాగుకు సరిపడా నీళ్లున్నాయి, యాసంగి పంటలకు వచ్చిన ఇబ్బంది లేదు, కలెక్టర్తో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి. మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయి? సూర్యాపేట జిల్లాలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఇక చివెలం మండలం బండమీది చందుపట్ల గ్రామంలో ఎండిన వరి పంటను మేతగా మేస్తున్న గొర్రెలు. ఇదంతా ఎందుకు ఎండిపోతున్నాయో అధికారులను అలర్ట్ చేసి మరి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సిఎస్ శాంతికుమార్ గారేమో చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు కలెక్టర్తో మాట్లాడినాం, సో యాసంగి పంటకు వచ్చినటువంటి ఇబ్బందే లేదు, సాగుకు సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ గొర్రెలు మేస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా దీన్ని వివరణ ఇవ్వాలి. నిజంగానే నీళ్ళు అందకపోతే ప్రజల్ని పట్టించుకోవాలి, ప్రభుత్వాలు నీళ్ళు అందించి సకాలంలో ఆ పంట నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇక కోతకు ముందే మేత అంటూ మనకు వార్త కనిపిస్తుంది. అక్రమాలకు ఎల్ఆర్ఎస్, ఖజానా నింపుకునేందుకే కాంగ్రెస్ సర్కార్ వింత వైఖరి అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, నిధుల కోసం వెంపర్లాట్ల 400 ఎకరాల టీజీఐఐసి భూముల వేలానికి ప్రభుత్వ నిర్ణయం, గచ్చిబౌలి స్థలం అమ్మకానికి ఏర్పాట్లు, 20,000 కోట్ల సమీకరణకు నిర్ణయం, కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు, బీట్ల దాఖలకు 15వ తేదీ వరకు గడువు. గతంలో అదే జాగాను సర్కార్ తనఖా, ఖజానాలో కాసులు లేక అపోసోపోలు విలువైన భూములను అందనకాడికి అమ్ముకునేందుకు సర్కారు యత్నమట. ఏమో మరి అమ్ముతుందా ఏం చేస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో మళ్ళీ కుర్చీలాట అంటూ కాంగ్రెస్ సంబంధించి వార్త కనిపిస్తుంది. ఇక తెలంగాణ వార్తలు అయిపోయి కర్ణాటక దాకా పోయింది. నమస్తే తెలంగాణ. రైట్, ఇది ఇప్పటివరకు మనం చూస్తే ఇవన్నీ కూడా హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. సో హెడ్లైన్స్లో క్లియర్గా మనకు టన్నెల్కి సంబంధించి కావచ్చు, ఏపీ జలవాట మీద ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వార్ కనిపిస్తున్నది, ఏపీ మన ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లకు పోయి ఏం జరుగుతుంది అనేది